తిరగట్లేదురా బ్యాటరీ. బ్యాటరీ ఇష్యూ నేనే ఇంతసేపు బాగానే ఉన్నా. ఇంత సామాన్లు తీసి పెడతాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన టాటా పంచ్ కార్ ఉంది కదా, సో దాన్ని అద్దం అయితే పగిలిపోయింది. సో ఫ్రంట్ విండ్షీల్డ్. సో దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అయితే మనము సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ వెహికల్ ఇచ్చి అయితే వచ్చేసిన 3 days బ్యాక్. ఈరోజు డెలివరీ. సో ఆ రోజు వ్లాగ్ తీయాలి అయితే అనుకోలేదు. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ వీడియో, ఎట్లా ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే చేస్తున్నాం. సో వెళ్ళేకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ నాది. సో చాలామంది చూస్తున్నారు అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. 1Kకి 880 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. అది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో సపోర్ట్ అయితే వస్తలేదు చాలా వరకు, బట్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 3 to 4% మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూసిన వీడియోస్లో, అంటే వ్యూస్లలో. అది మరి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా మన వెళ్ళే దారిలో అయితే మాట్లాడుకున్నాం. ఫ్లాష్ బ్యాక్. సో అక్కడ చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్లో గ్లాస్ అయితే పగిలిపోయింది. మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒక్క సైడ్ పగిలిపోయి మొత్తం రైట్ సైడ్కి స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ మిడిల్ వరకు వచ్చేసింది. అది ఇష్యూ. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుందో మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ పగిలి ఇక్కడ దాకా వచ్చేసింది. సో 2-3 days నుంచి హెడ్ లైట్స్ కూడా ఇష్యూ అయిపోయినాయి. ఏమైందో నాకు అర్థం కాలేదు. రైట్ సైడ్ బల్బ్ వెలుగుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్ అయితే వెలగట్లేదు. లో బీమ్. కార్ ఆన్ చేసి లైట్స్ అయితే ఆన్ చేశాను నేను, బట్ అదే అయితే లేదు, ఆన్ అయితే లేదు. ఏమైందో మరి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి. పగిలి ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే వచ్చేసింది క్రాక్. మళ్ళీ పెద్ద అయిపోతుంది అని చెప్పి. సో లోపలికి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మనకి. లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం కనిపించదు, కొంచెం మధ్యలోకి వచ్చేసి క్లియర్గా అనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు మనమైతే ఉప్పల్లో ఉన్న సెలెక్ట్ మోటార్స్కి అయితే వచ్చేసినాం. మా ఇంటి దగ్గరలో ఉన్న టాటా సర్వీస్ సెంటర్ ఇది ఒక్కటే. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ వెహికల్స్ చూడండి, చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. సో ఇంకేం చేయాలి నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి అడుగుతేమో ఆల్మోస్ట్ 15 days పడుతుంది అన్నారు. ఇంకా పార్ట్ అవైలబుల్ ఉందా లేదా కూడా నాకు చెప్పలేదు. సో కొత్త 2023 నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ పైన మనం ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ చేసిన. ఒకవేళ చూడకపోతే ఐ బటన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ అక్కడ నుంచి నేను బృందావన్ టాటా మోటార్స్కి అయితే వచ్చిన. సో అక్కడ కూడా అడిగితే పార్ట్ అవైలబుల్ లేదన్నారు. సో అక్కడ నుంచి నేను కూకట్పల్లికి అయితే వచ్చిన, కూకట్పల్లి y-Junctionకి అయితే. సో ఇక్కడికి ఎట్లా కాంటాక్ట్ అయినా అంటే, బృందావన్ మోటార్స్ తెలిసిన వాళ్ళు ఉంటే, సో అక్కడ నుంచి ఎక్కడ ఉంది పార్ట్ అవైలబుల్ కనుక్కుంటే, సో ఇక్కడ ఉంది అని తెలిసింది నాకు. సో వాళ్ళ కాంటాక్ట్ త్రూ నేను ఇక్కడికి వచ్చిన, బృందావన్ కాంటాక్ట్ త్రూ. సో ఫస్ట్ వెహికల్ తీసుకోగానే మనకి మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. సో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని అన్ని మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకుంటారు. తర్వాత వెహికల్ ఏమేమి ఉన్నాయని పార్ట్స్ అని చెక్ చేసుకుంటారు, అంటే సామాన్లు ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. వాళ్ళు మొత్తం ఫొటోస్ అండ్ వీడియోస్ చూసుకుంటారు. ఇదైతే మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, బాలనగర్ మెట్రో స్టేషన్ పక్కన. సో మెట్రోలో వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీ, అంటే వెహికల్ పెట్టి మెట్రోలో వెళ్ళిపోవాలి, వాళ్ళకి చాలా ఈజీ. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే, వాళ్ళకి కార్ హ్యాండ్ ఓవర్ చేసే కన్నా ముందు సో డీటెయిల్గా అయితే మనము రాయాలి. సో ఏమైంది ఇష్యూ, అంటే గ్లాస్ ఎలా పగిలింది ఏంటనేది. సో డీటెయిల్స్ అయితే అన్ని డాక్యుమెంటేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం. సో డాక్యుమెంటేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. సో సర్వీస్ సెంటర్స్ ఓవర్ వ్యూ చూడండి ఎట్లుందో. వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇది కూడా సెలెక్ట్ కాబట్టి. సెలెక్ట్లో అయితే చాలా వెహికల్స్ వస్తాయి. సో వెహికల్ అయితే మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే వేసేసాం. హ్యాండ్ ఓవర్ అంతా వేసేసి వెహికల్ ఇచ్చేసి నేనైతే మళ్ళీ మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటికి రిటర్న్. సో షోరూమ్ అయితే ఇక్కడ ఉంది, మెట్రో స్టేషన్ పక్కనే, ఎక్కువ దూరం కూడా ఉండదు నడవడానికి. సో ఇదంతా ఆ రోజు జరిగిన కథ, అంటే వెహికల్ ఇవ్వడానికి వెళ్ళినా కదా. సో ఆ రోజు జరిగింది. సో ఈరోజు డెలివరీ అని చెప్పిన కదా. సో ఈరోజు ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడైతే చూద్దాం. లెట్స్ గో. ఇంకా ఇవాళ నేను ఇడివాల్సి అయితే పోతున్నాం. అయ్యప్రా ఎవరు తెలుసుగా మన కెమెరామ్యాన్. ఇక బ్లాగ్స్ కాబట్టి మనమే తీసుకోవాల్సి వస్తుంది. సూపర్ ట్రాఫిక్ అంటారు దీన్నే, అట్లుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బాలనగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. వెనకాల చూడండి. సో ఇక్కడనే మన టాటా సర్వీస్ సెంటర్ అయితే ఉంది. సో
సో సెలెక్ట్ మోటార్ది పక్కనే బాలనగర్ మెట్రో స్టేషన్ పక్కనే. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఏమైంది, వెహికల్ ఏంది అనేది, అయిందా లేదా అనేది. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో చూసిరు కదా, ఇది కూడా సెలెక్ట్ మోటార్సే. బట్ ఇక్కడ కూడా వెహికల్స్ బాగానే ఉన్నాయి. చూద్దాం మరి నేను ఈ వెహికల్ ఎట్లుంది. రెస్పాన్స్ అయితే బాగానే ఉంది వీళ్ళది. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు లోపలికి వెళ్ళైతే చూద్దాం మనం మన వెహికల్ ఏడుందో మరి. మన వెహికల్ ఏడే ఉంది. టాటా పంచ్ స్క్రాచ్ పట్టే గుర్తుపట్టేసినాం మనం. ఏంటి పడ్డది కదా. సో వాళ్ళకి కూడా ఆ లైట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ బల్బ్ అయితే రావట్లేదు, లో బీమ్ అని. సో రైట్ సైడ్ అయితే వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే రావట్లేదు. సో మొన్నటి వరకు అసలు లో బీమ్ అసలు పని చేయట్లేదు. కనీసం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే పని చేస్తుంది, రైట్ సైడ్ అయితే పని చేయట్లేదు. చూసారుగా, ఓన్లీ ఫాగ్ ల్యాంప్ ఒక్కటే పని చేస్తుంది, పైన అయితే పని చేయట్లేదు. అదే ఇష్యూ మరి. సో ఇది దీని లైట్ వెనకాల ఉంటుంది. సో దీన్ని తీసి బల్బ్ చెక్ చేస్తాను. అది దాన్ని అదే చేస్తుంది అన్న. బల్బ్ అయితే కాలిపోవడం అలాంటిది అయితే ఏం జరగలేదు కదా? తెలియదు, బయట తీసిందే తెలియదు. అంతేనా? బల్బ్ బయట తీసిందా ఏం చెప్పలేదు. ఈ రౌండే కదా వస్తలేదు. సో బల్బ్ ఒకవేళ కాలిపోతే మనం మళ్ళీ కొత్తది రీప్లేస్ అయితే చేసుకోవాలి. సో దానికి మళ్ళీ అలాగే కాస్ట్, మళ్ళీ ఫిట్టింగ్ అంతా మళ్ళీ తలకాయ నొప్పి. తిరగట్లేదు రా బ్యాటరీ. అది బ్యాటరీ షో నేనే ఇంచే బాగానే ఉన్నా. దీంతో సామాన్లు తీసి పెడతాను. సో టెస్టింగ్ ఏం తెలియదంటే లైట్, లో బీమ్ లైట్ అయితే పని చేయట్లేదు. ఏమైందో ఇటు రైట్ సైడ్ పని చేస్తుంది చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే అట్లా హై ఒక్కటే వస్తుంది. సో ఇప్పుడు మరి ఏం చేయాలో, మరి లైట్ రీప్లేస్ చేయాలో మరి ఏం చేయాలో చూడాలి. బుక్ చేసి అదే చూడాలి. ఇంకా ఇప్పుడు లైట్ రీప్లేస్ చేస్తారా ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇదైతే ఓపెన్ చేసిరు, కనెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, కనబడుతుంది కదా, కనబడుతుందని అయితే అనుకుంటున్నా. విండోస్ డౌన్ చేయరా, విండోస్ డౌన్ చేయ. ఇప్పటిదాకా బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఏం కాదు. సో ఇక్కడ రస్ట్ పట్టింది మొత్తం, అంటే దుమ్ము పట్టుకున్నట్లు అవుతుంది. సో మీ కార్ కూడా అట్లయితే క్లీన్ చేయించుకోండి. ఎనీ మూమెంట్ ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వండి. సో సేఫ్ ఈయనే ఉన్నాం కాబట్టి. సో మనకి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తున్నాం కదా మనం. ఫ్రంట్ గ్లాస్ అయితే గ్లాస్ అయితే రీప్లేస్ అయింది చూడండి. అప్పటి నుంచి ఇది పెట్టకుండా నేను ఎదురు పడుతున్నాను. 2 పంచులు. ఏం పంచ్? వైట్ పంచ్. సో అది రీప్లేస్ చేయించినాం కదా. సారీ, దాని రీప్లేస్మెంట్ బిల్లు ఇన్సూరెన్స్ నుంచి. మాది పాలసీ వచ్చేసి రాయల్ సుందరమ్మ. అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎంత 8,000 అయింది బిల్లు. సో టోటల్ 8,000 అయింది కదా. దాంట్లో 1,000 రూపీస్ మాత్రం మనం కట్టాలి. ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, అవి క్లెయిమింగ్ ఛార్జెస్ అంట, మనం పక్కా కట్టాలి క్లెయిమ్ చేసినందుకు. సో అది ఆల్మోస్ట్ టైం వచ్చేసి అయితే 5:35 అవుతుంది. ఇప్పుడే కూకట్పల్లి దాటినాం మనము. ఎర్రగడ్డ అనుకుంటున్నా తెలిసి. ఇప్పుడు గ్లాస్ అయితే రీప్లేస్ అయిపోయి చూసిరుగా, నీట్గా అయిపోయింది. ఫాస్ట్ ట్యాగ్ అయితే బుక్ అయితే మళ్ళీ అది రీప్లేస్ చేసుకోవాలి. అది చూపి ఒకసారి. నో ఫాస్ట్ ట్యాగ్, మళ్ళీ అది మనం పెట్టించుకోవాలి. అది బొక్క మనకి 350, 300, 300, 350 ఉంది అరౌండ్ కొత్తది. మళ్ళీ రేపు పెట్టించుకోవాలి. అది అదో పని మనకి. మిల్లగా ఏమను వస్తాడే సార్. మధ్యలో అయిపోయింది కదా, మనం మధ్యలో చూసినప్పుడు బల్బ్ ఇష్యూ అవుతుందని. లో బీమ్ అయితే రావట్లేదు రైట్ సైడ్ది. సో అది బల్బ్ అయితే లూజ్ ఉంది కనెక్షన్, అది ఇష్యూ. అది కూడా సెట్ అయిపోయింది, అది కూడా అయితే క్లియర్ అయిపోయింది. ఇది వచ్చేసి షోరూము Y-Junction, కూకట్పల్లి. సెలెక్ట్ కార్స్, సెలెక్ట్ మోటార్స్ది. సో బాగానే ఉంది రెస్పాన్స్ అయితే. ఇంకో ఇష్యూ ఏమైంది, దీని తర్వాత ఇంకో 1.5 గంట వేస్ట్ అయింది మాకు. ఆల్మోస్ట్ 3 o'clockకి బయలుదేరేటోళ్ళము, ట్రాఫిక్. అది మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏదేది ఏమేమి చేసినాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఎంత అయింది ఏందనేది. సో ఆడ అంత రాలేకుంటుంది, నాకు కూడా తెలుసు. సో వీడియో చూసారు కదా, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అయితే నేను అనుకుంటున్నాను. ఐటమ్ మొత్తానికి 8,000 రూపీస్ అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే క్లెయిమ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ క్లెయిమ్ ఛార్జెస్ 1,000 రూపీస్ మాత్రం మనం కట్టాలి. ఆ బిల్ కూడా నేను చూపెట్టిన.
సో లైట్ విషయానికి వస్తే లో బీమ్ బల్బ్ అనేది వైరింగ్ దగ్గర కొంచెం లూజ్ కనెక్షన్ ఉంది. సో అది ఎట్లయిందో నాకు కూడా అర్థం కాలేదు, బట్ లూజ్ కనెక్షన్ ఉంది. సో దాన్ని వాళ్ళైతే ఫిక్స్ చేసిరు, అంతే, ఏం లేదు. దానికి ఎటువంటి ఛార్జ్ అయితే ఏం తీసుకోలేదు మన దగ్గర నుంచి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వేసి ఇచ్చేసారు అది మరి. సో ఈ వీడియోకి అయితే ఇంతేగా. సో వీడియో అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ సీ బై బై, టేక్ కేర్. ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.